అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అన్ అనదర్ బ్లాగ్ టుడే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి నేను న్యూయార్క్ వెళ్తున్నాను అనమాట. ఇంకొక 2 అవర్స్లో నాకు ఫ్లైట్ ఉంది. సో ఐఎమ్ విజిటింగ్ న్యూయార్క్ ఫర్ ద ఫస్ట్ టైం. ఒక్కదాన్నే వెళ్తున్నాను. మా హస్బెండ్ ఆల్రెడీ న్యూయార్క్లోనే ఉన్నారు. ఆయన వర్క్ మీద వెళ్ళారనమాట 3 days బ్యాక్. సో నేను ఈ వీకెండ్కి వెళ్తున్నాను. సో వీకెండ్ వరకు ఆయన వర్క్ అయిపోతుంది అండ్ సాటర్డే సండే మంచిగా అన్ని ప్లేసెస్ చూసి చిల్ అవుదామని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఈ వీడియోలో నేను ఏమేమి విజిట్ చేసాం న్యూయార్క్లో అండ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. సో keep watching. So this is my luggage, one suitcase and one backpack పెట్టుకున్నాను అండ్ ట్రైపాడ్ అస్సలు మర్చిపోను నేను ఏ వెకేషన్కి వెళ్ళినా కానీ, ఎందుకంటే మనకి ఫొటోస్ వీడియోస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో 3 days ఆల్మోస్ట్ 3 days అనమాట మేము ఉండేది న్యూయార్క్లో. సో 5 pairs ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకున్నాను నేను. లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాను. నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ డ్రాప్ చేశారనమాట. సో నేను మార్నింగ్ టైం కదా వెళ్ళేది, క్రౌడ్ చాలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ లక్కీలీ అంతమంది ఏం లేరు, తొందరగానే అయిపోయింది నా సెక్యూరిటీ చెక్ అండ్ గేట్ దగ్గరికి కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ ఒక 1 hour ముందే నేను గేట్ దగ్గర ఉన్నాను అనమాట. నాకు ఇట్లా ఫ్లైట్ జర్నీస్ ఉన్నప్పుడల్లా ఒక రకమైన యాంగ్జైటీ వస్తూ ఉంటుంది. లైక్ నేను టైంకి ఫ్లైట్ రీచ్ అవుతానా, లేకపోతే సెక్యూరిటీ చెక్ క్లియర్ చేస్తానా అని చెప్పి. సో మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి ఫ్లైట్ జర్నీస్ అంటే. అండ్ ఎప్పుడైతే నేను ఒక్కదానే ట్రావెల్ చేస్తానో అప్పుడు ఇంకెక్కువ ఉంటుంది. మా హస్బెండ్తో వస్తే నాకు ఏ గోలా ఉండదు, మొత్తం ఆయనే చూసుకుంటారు కాబట్టి. ఫైనల్లీ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. నాది జోన్ 5. సో బోర్డింగ్ స్టార్ట్ అయిన ఒక 15 minutesకి నా టర్న్ వచ్చిందనమాట. సో లెట్స్ గో. నేను ఇట్లా వీడియోస్ షూట్ చేసుకుంటా అని మా హస్బెండ్ నా కోసం విండో సీటే బుక్ చేశారనమాట. అండ్ నా పక్కన ఒక అమెరికన్ పెద్ద ఆవిడ, నాకు ఆమెను చూడంగానే నాకు మా అమ్మమ్మనే గుర్తొచ్చింది. సో వాళ్ళది కూడా న్యూయార్కే. నేను న్యూయార్క్ వెళ్తున్నానని చెప్తే ఏమేమి ప్లేసెస్ చూడాలి, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని అన్నీ మాట్లాడుకున్నాం అనమాట. సో 1.5 hour ఫ్లైట్ జర్నీ చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. చూస్తూనే వీఆర్ ఎట్ ద న్యూయార్క్. సో ఎప్పుడైతే క్యాప్టెన్ అనౌన్స్ చేశారో న్యూయార్క్ వచ్చామని చెప్పి, అప్పటి నుంచి నేను విండో బయటకే చూస్తూ ఉండే. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుందని డెఫినెట్గా క్యాప్చర్ చేయాలి అని చెప్పి. సో యా, ఐ డిడ్ ఇట్. నెక్స్ట్ ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఏదైనా లైట్గా తినేసి స్టార్ట్ అవుదామని చెప్పి అనుకున్నా. బికాస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా లైట్ అయింది అండ్ తర్వాత ఎప్పుడు తింటాం, ఏ టైంకి తింటాం అన్నది కూడా ఐడియా లేదు కాబట్టి, సో ఏదైనా లైట్గా ఫుడ్ తిందామని చెప్పేసి ఇట్లా బర్గర్ అండ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నా. సో నెక్స్ట్ డైరెక్ట్గా నేను హోటల్కి వెళ్తున్నా, అక్కడ మీట్ అవుతాం మా హస్బెండ్ని. సో ఫస్ట్ గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గరికి వెళ్ళి ఊబర్ బుక్ చేసుకోవాలి. అండ్ నా క్యాబ్ డ్రైవర్ వచ్చేసి నార్త్ ఇండియన్ అనమాట. సో ఆయన ఇక్కడ ఒక 7 years నుంచి ఉంటున్నారంట న్యూయార్క్లో. సో ఆయనని డీటెయిల్స్ అడిగాను అనమాట. ఏముంటుంది న్యూయార్క్, స్పెషాలిటీ ఏంటి, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, మేము ప్లేసెస్ చూడాలి. ఆయన టోటల్గా ట్రాఫిక్ గురించే మాట్లాడారు, ఎంత టెరిఫిక్గా ఉంటుంది ట్రాఫిక్ అని చెప్పి. కార్లో ఎక్కడికైనా వెళ్ళడం అంటే చాలా కష్టం, ఇట్స్ బెటర్ టు యూజ్ మెట్రో అండ్ సబ్వే అని చెప్పి. సో ఆఫ్టర్ 50 minutes డ్రైవ్ ఐ మెట్ మై హస్బెండ్ అండ్ ఫైనలీ రీచ్ ద హోటల్. మేము తీసుకున్న హోటల్ టైమ్ స్క్వేర్ పక్కనే అనమాట. సో ఒక 1 hour మంచి న్యాప్ తర్వాత we are getting ready to visit few places. I'm really very very excited. Are you excited? Yeah. Yeah. Oh, I think much better in this picture. ఏం తీసుకొచ్చావు నా కోసం? Blueberry waters. Oh, thank you. సో ఫైనల్లీ రెడీ అయితే అయిపోయినాం. సో మేము ఒక కపుల్ ఆఫ్ ప్లేసెస్ని విజిట్ చేద్దామని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి కార్ ఏం కాదు, కార్ ఏం రెంటల్ తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్లో చాలా కష్టం కార్లో నడపాలంటే. సో ఐ మీన్ కార్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే. సో మనకి సబ్వే అవైలబుల్గా ఉంటుంది, లైక్ మెట్రో అనమాట. సో త్రూ ట్రైన్ మనము ఏ ప్లేసెస్కైనా విజిట్ చేయొచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రైన్లో మనకు ఓన్లీ $3 పడుతుందంట. సో లెట్స్ ఎక్స్ప్లోర్, అదేంటో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, లెట్స్ గో.
సో మనం ఎలా ట్రావెల్ చేయొచ్చు అన్నది మ్యాప్స్లో క్లియర్గా తెలుసుకోవచ్చు. మనం డెస్టినేషన్ని సెర్చ్ చేసేసి ట్రైన్ ట్రాన్స్పోర్ట్ దగ్గర ఏమైతే ఆల్ఫాబెట్స్ అవైలబుల్గా ఉంటాయో ఆ ఆల్ఫాబెట్ ట్రైన్స్ని మనం పిక్ చేసుకుంటే సరిపోతుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ మన డెస్టినేషన్ దగ్గర దిగిన తర్వాత ఇంకెంతసేపు వాక్ చేయాలి అవన్నీ డీటెయిల్స్ కూడా ఇస్తారు. సో ఎక్కడికి వెళ్ళినా $3 చార్జ్ చేస్తారనమాట ట్రైన్కి అయితే, ఐ మీన్ లైక్ సబ్వేకి. సో సబ్వేస్ అంటే అండర్ గ్రౌండ్ ట్రైన్ సిస్టమ్ అనమాట, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేస్తారు. లైక్ మెట్రోస్ అనమాట, కాకపోతే ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. అసలు ఎంత వేడిగా ఉంటుందంటే ఈ స్టేషన్లో ట్రైన్ ఎక్కేంత వరకు ఊపిరాడదు. ట్రైన్ ఎక్కాక ఏసీ ఉంటుంది కాబట్టి దట్స్ టోటలీ ఫైన్. వెదర్ కూడా చాలా వేడిగా ఉంది న్యూయార్క్లో. అంటే మేము ఇంత వేడిని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఎండ ఘోరంగా ఉండే. సో మేము విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ ఈ న్యూయార్క్ ట్రిప్లో అయితే ఈ లూయి విటాన్ స్టోర్ అనమాట. ఇది ఆ బ్రాండ్ ట్రంక్ షేప్లో డిజైన్ చేశారు. చూడ్డానికి బ్యాగ్ లాగానే ఉంటుంది, ఐ మీన్ లైక్ ట్రంక్ మోడల్ లాగా ఉంటుందన్నమాట. సో న్యూయార్క్లో ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అని నేను ఇట్లా యూట్యూబ్లో చూస్తున్నప్పుడు నాకు ఇది కనిపించింది. సో యాజ్ ఎ లూయి విటాన్ ఫ్యాన్ నేను అస్సలు మిస్ అవ్వకూడదని అనుకున్నాను. సో న్యూయార్క్ పెద్ద సిటీ కాబట్టి ఇది ఫీచరింగ్ అండ్ పబ్లిసిటీ కోసం ఇట్లా డిజైన్ చేసుకున్నారంట. సో దాని పక్కనే ట్రంప్ టవర్ ఉంది అండ్ మల్టిపుల్ బ్రాండ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. సో నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఏంటంటే, ఇప్పటిదాకా నేను అమెరికాలో ప్లేసెస్ చూసిన వాటన్నిటిలో ఫుల్ ఆఫ్ ట్రీస్ ఉండేవి, కానీ న్యూయార్క్లో మాత్రం ఒక్క చెట్టు లేదు. మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ అన్నీ ఇట్లా ఆనుకొనే ఉంటాయి బిల్డింగ్స్ అన్నీ కూడా. అలా అని చెప్పి నేను అసలు చెట్లే లేవని చెప్పట్లేదు, బట్ ఈ మెయిన్ స్ట్రీట్స్లో మాత్రం అసలు ఎక్కడ కనపడలేదు. సో ఇంక అప్పటికి ఫుల్ ఆకలి అయింది. ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాం. యాక్చువల్లీ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాం. మార్నింగ్ నుంచి బర్గర్లు పిజ్జాలు ఇవే అవుతున్నాయి అని చెప్పి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాం. సూప్ అండ్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాం. ఇట్ వాస్ గుడ్. సో మళ్ళీ అక్కడి నుంచి త్రూ సబ్వే టైమ్ స్క్వేర్కి వచ్చేసాం. అసలు ఇది న్యూయార్క్లోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ప్లేసెస్ అని చెప్పొచ్చు, విత్ హ్యూజ్ క్రౌడ్స్. సో ఇక్కడ ఈ బ్రైట్ డిజిటల్ బిల్ బోర్డ్స్, థియేటర్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండడం ఇక్కడ స్పెషాలిటీ అనమాట. సో ఈ టైమ్ స్క్వేర్ని క్రాస్ రోడ్స్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారంట. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ ఆల్సో ఫేమస్ టు సెలబ్రేట్ న్యూ ఇయర్స్. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి న్యూ ఇయర్స్ని సెలబ్రేట్ చేసుకుంటారంట. ఇంతకుముందు వరకు స్ట్రీట్స్లో తిరుగుతూ ఉంటే అంతేం అనిపించలేదు, బట్ టైమ్ స్క్వేర్కి వచ్చిన తర్వాత మొత్తం హడావిడి అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపించింది నాకు. అండ్ పిక్స్ తీయడం చాలా ఇంపార్టెంట్ కదా, ఫోన్లో ఏమో అలా వస్తాయి ఇక్కడున్న లైటింగ్స్ తోటి. సో ఇక్కడ డిజిటల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. 1 ఫోటో $10 చార్జ్ చేశారనమాట. సో అలా బార్గెన్ చేసి కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ ఈ బస్ కనిపిస్తుంది కదా, రూఫ్ టాప్ బస్. సో ఇది సిటీ టూర్ అనమాట. సో మేము నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకున్నాం. ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్. సో ఇంకా డన్ ఫర్ ద డే. అప్పటికే టైం 1 అయినట్టుంది. సో మేము రూమ్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యామన్నమాట. సో రేపు వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, బ్రూక్లిన్ బ్రిడ్జ్, సమిట్ 1, వెజల్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. సో స్టే ట్యూన్డ్.